తిరుపతిలో స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని సమావేశ మందిరం నందు జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వినియోగదారు న్యాయ పాలనకు వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారుల కమిషన్ అధ్యక్షులు మాట్లాడుతూ, వినియోగదారుల హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఓ సామాజిక బాధ్యతగా కృషి చేయాలని, నాణ్యత లోపం వల్ల గాని, సేవ లోపం వల్ల గాని జరిగిన నష్టానికి ఆయా సంస్థలపై నష్టపరిహారం కోరేటప్పుడు 5 లక్షల రూపాయల వరకు ఎలాంటి ఫీజు లేకుండా నేరుగా వినియోగదారులే జిల్లా కమిషన్లో ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చు. గతంలో కంటే ఇప్పుడు చాలా త్వరగా న్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరూ జిల్లా కమిషన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మాట్లాడుతూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని, బాధ్యతగా కొన్న ప్రతి వస్తువు బిల్లు అడిగి తీసుకోవాలని, చట్టాల్ని సద్వినియోగం చేసుకొని నష్టపోకుండా ఉండాలని కోరారు. ఎప్పుడైనా నష్టం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. వినియోగదారుల వారోత్సవాల సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. వినియోగదారులు మోసపోతే ఎవరిని కలవాలి, ఎలా న్యాయం పొందాలి అనే విషయంపై తెలిసి ఉండాలన్నారు. వినియోగదారుల సమస్యలకు సంబంధించి వ్యయ ప్రయాసలు పడాల్సిన అవసరం లేదని, జిల్లాలో ఫుడ్ కమిషన్ కోర్టులు ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు ఎంతో కష్టపడి కొన్న వస్తువు నాణ్యత లోపిస్తే వారు ఎంత మనస్తాపానికి గురవుతారో గ్రహించి ఆ ధోరణిలో మోసాలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినియోగదారులు తమ హక్కుల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. జిల్లా వినియోగదారుల కౌన్సిలింగ్ ప్రెసిడెంట్ రాజారెడ్డి మాట్లాడుతూ, నూతనంగా రూపొందిన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019 అనేక మార్పులతో రూపొందించబడింది. ఈ చట్టంలో ఆన్లైన్ వ్యాపారాలు, డిజిటల్ లావాదేవీలు, అసత్యపు ప్రకటనలు, కల్తీ పదార్థాలు విక్రయించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటూ వినియోగదారులకు తక్షణం న్యాయం జరిగేందుకు జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930, ఆన్లైన్ నష్టం జరిగినప్పుడు నెంబర్ 1915 మరియు వాట్సాప్ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. సంబంధిత అధికారులు బాధ్యతగా తీసుకొని వినియోగదారుల హక్కులు, చట్టాలు అందరికీ అవగాహన కల్పించాలని తెలిపారు. వినియోగదారుల ఫోరం సేవలను, వినియోగదారుల చట్టాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అధికారి మద్దిలేటి మాట్లాడుతూ, దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ వ్యాపారి వద్ద ఏదో ఒక వస్తువు కొనాల్సిన అవసరం ఉంటుంది. కావున మనం కొనే వస్తువు యొక్క స్థితిని గమనించడం మన బాధ్యత అన్నారు. వస్తువు తయారీ తేదీ, గడువు ముగింపు తేదీ, వస్తువు నాణ్యత ప్రమాణాలు, రుచి, వాసన తదితర వస్తువు యొక్క స్థితిని గమనించాలని తెలిపారు. ఏవైనా తేడాలు గమనించినట్లయితే వెంటనే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చన్నారు. వీటన్నిటికంటే ముందుగా కొన్న ప్రతి వస్తువును బిల్లును స్వీకరించాలన్నారు. ముఖ్యంగా ఫుడ్ కలర్స్ లేని ఆహారాన్ని మాత్రమే ప్రజలు వినియోగించాలని, ఫ్లేవర్స్ ఎన్హాన్స్ వాసనతో ఆకర్షించేలను వినియోగించే పదార్థాలను వాడకపోవడం మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో తూనికలు, కొలతల శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ నాన్ గోత్స్వామి, ఎస్వి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్ రెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మల్లికార్జునరావు, డిప్యూటీ తహసీల్దార్లు జయరాజ్, సురేంద్ర, ఏపీ వినియోగదారుల ఫోరం జిల్లా సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు, పౌర సరఫరాల డీలర్లు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. ఎవరైతే వస్తువులు కొనుగోలు చేస్తారో వాళ్ళంతా వినియోగదారులే. కానీ మనం వినియోగం వస్తువులు ఏదైనా సరే మనం చేసేటప్పుడు ఏం పాటించాలా, వాళ్ళు ఎవరైనా మోసాలు చేస్తే మళ్ళీ తర్వాత మనం ఎవరికి ఎక్కడ న్యాయం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు విజువల్ ద్వారా అంటే సపోజ్ మనము మీ న్యాయస్థానానికి పోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మీ మొబైల్లోనే చూసుకొని దాని యొక్క విధానము మనము ఆలోచించవచ్చు. మనం ఖర్చులు, తర్వాత అక్కడ పోయి బస్ ఛార్జీలు, మీ ఏదైనా వెహికల్స్ ఫ్యూయల్ ఇవన్నీ లేకుండా కూడా ఆదా అయిపోతాయి. Passed an act, Consumer Protection Act, to protect the rights of every consumer. But as the saying goes, justice helps only those who are vigilant, not who are slumber. There are many people who are willing to be the voice of the crowd and represent their problems before the court. But some hesitate because of their financial status or lack of accessibility. And our Indian government has taken it as a mission to make justice accessible and affordable to all. ఈ వినియోగదారులుగా మనకు కొన్ని బాధ్యతలు, హక్కులు కూడా ఉన్నాయి. అనేక రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి.
కాబట్టి మన అందరం కూడా వినియోగదారుల హక్కులపైన అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని కొంత బాధ్యత మనం తీసుకొని మన ప్రజల్లో కూడా చైతన్యవంతులు చేయడానికి, ఎందుకంటే వినియోగదారుడు ఎక్కడా నష్టపోకుండా ఉండేదానికి ఈ చట్టం ఏర్పడింది. ఇది అందరిది, మీది మాది అని కాదు, కులం మతం లేదు. కాబట్టి ఈ చట్టానిపైన పూర్తిగా అవగాహన చేసుకొని కన్జ్యూమర్ ఫోరం కూడా దీంట్లో చాలా విశిష్టమైనటువంటిది. ఈ ఫోరంలో కేసు వేయడానికే చాలా మంది ఆలోచన చేస్తారు. అంటే కేసు అంటే అడ్వకేట్ అవసరం. ఆ ఆలోచన మార్చుకొని మన మైండ్ సెట్ మార్చుకొని వినియోగదారుల ఫోరం సేవల్ని అంటే కమిషన్ సేవల్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ దానికి Then who should knock to the doors of the court? కోర్టుకి ఎవరు రావాలండి? ఎవరైనా వచ్చేయచ్చా? బాధితులు వచ్చేయచ్చా? ఏం కావాలి వచ్చేటప్పటికి? వాట్ దే నీడ్? ఎవరైనా ₹1 వస్తువుకైనా బిల్ అడుగుతున్నారు అసలు? ఇప్పుడు చెప్పండి, who should knock the doors of the court? Who is a consumer? ఎవరండి కన్స్యూమర్? From birth to death, womb to tomb, అంటే ఒక కడుపులో ఉన్న బిడ్డ కూడా కన్స్యూమరే. అంటే బిల్తో రావాలండి ఏదైనా. ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ బిల్. బిల్ తీసుకోండి, ప్రతి వస్తువుకి బిల్ తీసుకోండి. మనం తీసుకుంటున్నామా? ఎందుకంటే బిల్లు ఉంటే అవన్నీ అడుగుతారు, ఇస్తున్నారా వాళ్ళు? సో దేర్ ఆర్ మెనీ కేసెస్ in our consumer commission. We are giving very speedy disposal. Thank you, madam. Like a third prize goes to SK Rakahasti. Third prize goes to SK HS Srikalahasti. Round of applause to the prize winner. Class ZPHS P Vadamalapeta.